దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. నా తనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 236. ఇలా కళ్యాణ్ ఫంక్షన్కి కొంతమందికి ఫోన్ చేసి ఇక ఆర్యాకి చెప్పాలేనిమి అంటూ ఆర్యాకి ఫోన్ చేయబోతుండగా ఆర్య దగ్గర నుంచే కళ్యాణ్కి ఫోన్ వస్తుంటుంది. ఆర్యాకి నూరేళ్ళ ఆయుష్, ఆర్యాని చేస్తున్నాడు అంటాడు కళ్యాణ్. మైథిలి ఒడిలో పాపని ఆడిస్తూ ఏంటో మాట్లాడు అంటుంది. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి నేనే ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం కోసం నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఆర్య, అంతలో నువ్వే చేశావు అంటాడు కళ్యాణ్. నువ్వు ఇన్వైట్ చేయకపోయినా నేను వస్తానులే కానీ ఎలా ఉంది బుజ్జి గ్రాని అని అడుగుతాడు ఆర్య. బావుంది, ఎనిమితో ముచ్చట్లు పెడుతూ తన ఒడిలో పడుకుంది అంటాడు కళ్యాణ్ పాప బుగ్గ నిమురుతూ. మరి చెర్రీ ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. టైం దొరికితే చాలు వాడి చెల్లెలతో ఆడుకోవటమే సరిపోతుంది. ఇప్పుడు కూడా చెల్లెలతో ఆడుతూ మా పక్కనే ఉన్నాడు అంటాడు పాపతో ఆడుతున్న చెర్రీని చూస్తూ. ఓహో, అయితే భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట అంటాడు ఆర్య సంతోషపడుతూ. నీకు ఆ అదృష్టం లేదాయా, ఇంకా ఎన్నాళ్ళు అలా ఉండిపోతాం ముదిరిపోయిన బెండకాయలాగా అంటాడు. అబ్బా, నువ్వు కూడా మొదలుపెట్టావా అంటాడు ఆర్య కోప్పడుతూ. అది విని మైథిలి నవ్వుతూ ఈసారి ఆర్య వస్తే ఎవరైనా ఒక మంచి అమ్మాయిని చూసి మనమే పెళ్లి చేద్దాం కళ్యాణ్ అంటుంది. నిజమే ఎనిమి, లేకపోతే ముదిరిపోయిన బెండకాయ కాస్త ఎండిపోతుందేమో అంటాడు కళ్యాణ్. అరే బాబా, ఈ ముదిరిపోయిన బెండకాయ విషయాన్ని పక్కన పెట్టు, నేనిప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను అంటాడు ఆర్య. ఏంటది అని అడుగుతూ కళ్యాణ్ బయటికి వస్తూ మాట్లాడుతుంటాడు. ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ బిఎల్ గ్రూప్ ఆఫ్ అధినేత భరద్వాజ్ గారని అమెరికాలోనే ఉంటారు. వారు నీకు ఐడియా ఉంది కదా అని అడుగుతాడు ఆర్య. భరద్వాజ్ గారి పేరు విన్నాను, మన తెలుగువారే కదా, కానీ ఎప్పుడూ నేను వారిని చూడలేదు. ఆయనకు పబ్లిసిటీ అంటే నచ్చదని విన్నాను. సో ఆయన ఫోటో కూడా ఎక్కడా కనిపించలేదు అంటాడు కళ్యాణ్. అవును, పైగా వారు ఇండియా రావడం కూడా తక్కువ. అసలు వారికి ఇండియాలో బిజినెస్లు కూడా ఏమీ లేవు. అంటే కొన్నేళ్ల క్రితం ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి సరిగ్గా మెయింటైన్ చేసేవారు లేక లాస్ వచ్చి తీసేశారు. బట్ వారిప్పుడు మళ్ళీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని తెలిసింది. ప్రెసెంట్ ఆయన ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు అంటాడు ఆర్య. ఓ, రియల్లీ? మనకన్నా వారు చాలా సీనియర్. బహుశా వారికిప్పుడు ఓ 60+ ఏజ్ ఉండొచ్చు కదా అంటాడు కళ్యాణ్. ఖచ్చితంగా ఉంటాయి. బట్ వారికి పిల్లలు లేరు. సంపాదించిన ప్రతి రూపాయి కూడా సోషల్ ట్రస్టులకే కేటాయిస్తూ ఉంటారు. అయినా కూడా పబ్లిసిటీకి ఇష్టపడరు అంటాడు ఆర్య. "హ్మ్, వారి గురించి నేను చాలా విన్నాను. కష్టాలు ఉన్నవారికి కాదనకుండా సహాయం చేస్తారని పేరు కూడా ఉంది అంటాడు కళ్యాణ్. అవును, బట్ కళ్యాణ్, వారిప్పుడు హైదరాబాదులోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారు. అది కూడా పెద్ద ఎత్తున. ఆయన కంపెనీ ఎస్టాబ్లిష్ అయితే మాత్రం హైదరాబాదులో బిజినెస్ మ్యాగ్నెట్స్కి కాస్త చెమటలు పట్టొచ్చు అంటాడు ఆర్య. యా, రియలీ అంటాడు కళ్యాణ్. బట్ వారు కాస్త ఏజ్డ్ కాబట్టి బిజినెస్ చూసుకోవడానికి ఓ నమ్మకమైన వ్యక్తి కోసం చూస్తున్నారు. ఆ నమ్మకమైన వ్యక్తి నువ్వెందుకు కాకూడదు అని అడుగుతాడు ఆర్య. వాట్ అంటాడు కళ్యాణ్ ఆశ్చర్యపోతూ. అంతా ఆలోచించుకొని నీకు ఈ విషయం చెప్తున్నాను. వారి బిజినెస్లో నువ్వు కలిస్తే నీ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంకెక్కడో ఉంటుంది అంటాడు ఆర్య. నాకు ఇంట్రెస్ట్ లేదు ఆర్య, నాకున్నది చాలు. ఆస్కి వెళ్ళి ఆల్రెడీ నేను మోహన్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాను. ఇంకా ఇంట్రెస్ట్ లేదు అంటాడు కళ్యాణ్. అంటే కళ్యాణ్, బిఎల్ ఇండస్ట్రీస్తో స్నేహపూర్వకంగా ఉండటానికైనా వాళ్ళ బిజినెస్లో కలిస్తే మంచిదని నా అభిప్రాయం అంటాడు ఆర్య. చూడు ఆర్య, ఎంత మించిన వారైనా సరే ఇక్కడ బిజినెస్ చేయొచ్చు, కానీ నాకంటూ ఒక లిమిటేషన్ ఉంది. నా ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ సంస్థలను చూసుకుంటే నాకు చాలు అంటాడు. అంటే కళ్యాణ్, నీలాంటి పర్సన్ని ఆ భరద్వాజ్ గారు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఆ నమ్మకంతోనే నీకు చెప్తున్నాను.
నువ్వు వారి కంపెనీలకి మేనేజింగ్ డైరెక్టర్గా అవ్వచ్చు అంటాడు ఆర్య. అదే విషయం గురించి గెస్ట్ హౌస్లో పరశురామ్ జెస్సీతో మాట్లాడుతూ, ఇండియాలో పుట్టబోతున్న బిఎల్ సంస్థలకి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్వి కావాలి జెస్సీ అంటాడు పరశురామ్. నేను మేనేజింగ్ డైరెక్టర్నా? అలా ఎలా పాసిబుల్ అవుతుంది డాడీ అని అడుగుతుంది జెస్సీ. పాసిబుల్ కావాలి, లేదంటే నిజంగానే మనం రోడ్డున పడతాము. మన కంపెనీ చాలా నష్టాలు ఉందని నీకు తెలుసు కదా. మనల్ని ఆదుకోవటానికే బిఎల్ ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుందని అనుకో. ఆల్రెడీ నీ పేరు బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ భరద్వాజ్కి పంపించాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వారికి వెళ్ళిన లిస్టులో ప్రస్తుతానికి నువ్వే టాప్లో ఉన్నట్టు తెలిసింది. ఈ విషయం విని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫైనల్గా బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ అవుతున్నావు, అయ్యి తీరాలి అంటాడు పరశురామ్. ఓకే, అవకాశం వస్తుందంటే ఎందుకు వదులుకుంటాను? సూర్య ఇంటికి వెళ్ళి మన కంపెనీకి తిరిగి రమ్మని అతని కాళ్ళ మీద పడేదాకా కూడా చేశాను. కానీ చీ పొమ్మన్నాడు. మనం ఎప్పట్లాగా నిలదొక్కవాలి అంటే మీరు చెప్పినట్టే చేస్తాను అంటుంది జెస్సీ. గుడ్, మనకిది గోల్డెన్ అవకాశం అంటాడు పరశురామ్. ఈ గోల్డెన్ అవకాశాన్ని నేను చేతపుచ్చుకుంటాను డాడీ అంటుంది జెస్సీ. సరే, వారిప్పుడు ఢిల్లీలో ఉన్నారని తెలిసింది. వారి అపాయింట్మెంట్ తీసుకొని నువ్వు నేను ఢిల్లీ వెళ్ళి వారిని ఒకసారి మీట్ అయి వద్దాం అని చెప్పి అపాయింట్మెంట్ కోసం వారి పిఏకి కాల్ చేస్తుంటాడు. జెస్సీ అలా బిజినెస్ విషయాల గురించి ఆలోచిస్తూనే మరోపక్క క్రాంతి సూర్య వాళ్ళు రొమాన్స్ చేసుకోవడం కూడా గుర్తు తెచ్చుకొని, నాకు ఈ బిజినెస్ల కన్నా కూడా వారిద్దరిని విడగొట్టడమే నాకు కావాల్సింది అని అనుకుంటుంది. నైట్ 10 అవుతుంటే సూర్య టీవీ చూస్తూ కూర్చుంటాడు. రూమ్లో క్రాంతి ల్యాప్టాప్ ముందల పెట్టుకొని వర్క్కు సంబంధించి తనకి అర్థం కాక తల బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది. ఇలా కాసేపు ప్రయత్నించి సూర్యని అడిగితే చెప్తాడా అని అనుకుంటుంది. ఈలోపు సూర్య డోర్ దగ్గరికి వచ్చి, ఇంకా పడుకోకుండా ఇప్పటి వరకు వర్క్ ఏంటి అని అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్ వర్క్, చేసుకోక తప్పదు అంటుంది. రేపు మార్నింగ్ లేచి చేసుకోవచ్చులే, ఇంతసేపు నిద్ర లేకుంటే ఆరోగ్యం పాడవుతుంది, ఇప్పుడు పడుకో అంటాడు. అదేదో ఇప్పుడే చేసుకుంటే రేపు మార్నింగ్ లేటుగా లేవచ్చు కదా అంటుంది. అబ్బా, మాటకు మాట సమాధానం మాత్రం రెడీగా పెట్టుకుంటావు. సరే కానివ్వు, త్వరగా ముగిచ్చి పడుకో, గుడ్ నైట్ అని చెప్పి సూర్య వెళ్ళబోతుంటే సూర్య సూర్య అంటూ ఆబరాగా పిలుస్తూ దగ్గరకొస్తుంది. సూర్య వెనక్కి తిరిగి ఏంటి అని అడుగుతాడు, తను వచ్చిన విధానాన్ని చూసి ఆశ్చర్యపోతూ. నేను ఒక్కదాన్ని ఆ వర్క్ చేయాలంటే ఇవాళ తెల్లార్లు పట్టేటట్టుగా ఉంది, అందుకని నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అని రిక్వెస్ట్గా అడుగుతుంది. తను అలా అడగటం చూసి మనసులో సంతోషపడి, నీకు హెల్ప్ చేస్తే నాకేంటి అని అడుగుతాడు కళ్ళెగరేస్తూ. ఓహో, లంచం అడుగుతున్నావా అంటుంది ఉరిమే కళ్ళతో. అదే అనుకో అంటాడు పక్క చూపులు చూస్తూ. అయితే ఎంత కావాలో చెప్పు, ఇస్తాను అంటుంది. రేపు సాయంత్రం నాతో కలిసి బయటికి వచ్చే అంత అంటాడు. ఏంటి, నీతో కలిసి బయటికి రావాలా? నెవ్వర్, నేను రాను అంటుంది కోపంగా మొహం తిప్పుకొని. అయితే నేను హెల్ప్ చేయను అంటాడు తాపిగా. అమ్మో, ఈ వర్క్ నాకు చాలా అర్జెంట్ అని అనుకొని, లంచం లేకుండా హెల్ప్ చేయవా అంటూ ఇన్నోసెంట్గా అడుగుతుంది. ఎవరికైనా చేస్తాను కానీ నీకు మాత్రం చేయను అంటాడు కాస్త కోపంతో. అది విని కోపం తెచ్చుకుంటూనే, అయితే సరేలే, రేపు సాయంత్రం అంటున్నావు కదా, వస్తానులే అంటుంది. అయితే పద, నీ డౌట్స్ ఏంటో చెప్పు అంటూ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్తాడు. క్రాంతి వచ్చి కూర్చొని తన డౌట్స్ని చెప్తుంటే సూర్యకి అవి అవలీలగా అనిపిస్తూ తన డౌట్స్ని క్లియర్ చేస్తుంటాడు. సూర్య చెప్తుంటే బుద్ధిగా వింటూ నేర్చుకుంటుంది. సూర్యలో ఉన్న టాలెంట్ తనకి ఇంకొకసారి తెలుస్తుంటుంది. సూర్య ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని చూసి చిన్ని కింద చేయి పెట్టుకొని సూర్యాని చూస్తుంటుంది. ఇలా ఓ 30 మినిట్స్లో
తన వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేయటం పూర్తి చేసి, గడ్డం కింద చేయి పెట్టుకొని చూస్తున్న తనని చూస్తూ, "ఏంటి నన్ను అలా చూస్తున్నావు?" అని అడుగుతాడు. "నీలో ఇంత టాలెంట్ పెట్టుకొని, నీ తెలివిని వేస్ట్ చేసుకుంటూ ఆటో తిప్పడం ఏంటి?" అంటూ జాలిగా అడుగుతుంది. "హ్మ్" అంటూ భారంగా నిట్టూర్చి, "పరిస్థితులు అనుకూలించకపోతే ఇలాగే అవుతుందిలే. మెయిన్ నా మీద దొంగతనం నింద పడేసరికి దాని ప్రభావం మామూలుగా చూపించడం లేదు" అంటాడు బాధపడుతూ. "అసలు ఎవరి దగ్గరికో నువ్వు జాబ్ అంటూ వెళ్ళడం ఎందుకు? కళ్యాణ్ గారి దగ్గరే వచ్చి జాబ్‌లో జాయిన్ కావచ్చు కదా" అంటుంది. "కళ్యాణ్, మోహన్ తప్ప నీకింక ఎవ్వరూ గతి లేదు" అని జెస్సీ డైలాగులు గుర్తొచ్చి, "వాళ్ళ దగ్గర జాబ్ చేయటం నాకిష్టం లేదులే. సరేలే, ఇక ఆ విషయం వదిలేయ్. ఇప్పుడు నా దగ్గర ఈ వర్క్ గురించి కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నావు కదా! వాటికి నేను కొన్ని టెస్టులు పెడతాను" అంటాడు. "నువ్వు స్కూల్ టీచర్‌వి, నేను స్టూడెంట్‌ని అనుకుంటున్నావా? నువ్వు టెస్ట్ పెడితే నేను రాయడానికి" అని అడుగుతుంది కోపంగా. "పిచ్చి మొహం, ఈ టెక్నిక్స్ ఫ్యూచర్‌లో చాలా ఉపయోగపడతాయి. ఇవి నేర్చుకుంటే ఇక నువ్వు ఎంత పెద్ద పోస్ట్ అయినా మేనేజ్ చేయగలవు" అంటూ తనకి వర్క్‌లో ఎక్స్‌పీరియన్స్ పెంచడం కోసం కొన్ని ఫార్ములాస్ ఇస్తుంటాడు. క్రాంతి అవి చేయటానికి రిస్క్ పడుతుంటే తనకి దగ్గరుండి నేర్పిస్తూ, అప్పుడప్పుడు తన తల మీద చిన్న చిన్న ముటికాయలు కూడా వేస్తూ వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. సూర్య చేత కొన్ని ముట్టికాయలు పడేసరికి తన బుర్ర షార్ప్‌గా పనిచేయటం అలవాటైపోయి ఇక ఈజీగా చేస్తూ వెళ్తుంది. తను కరెక్ట్‌గా చేసిన దగ్గర "దట్స్ గుడ్" అంటూ కాంప్లిమెంట్ ఇస్తాడు. "ఇప్పటికే కళ్యాణ్ గారి ఆఫీస్‌లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అంటే, ఇవాళ మరికొన్ని విషయాలు నేర్చుకున్నాను సూర్య. థ్యాంక్ యూ సో మచ్" అంటుంది మనసులో ఆ క్షణం ఎలాంటి కల్మషం లేకుండా. "నీ థాంక్స్ కోసం నేనేమి నీకు చెప్పలేదులే. సరేలే, ఇప్పటికే చాలా టైమయింది. ఇక పడుకో" అంటాడు ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి పక్కన పెడుతూ. సరే అని పడుకుంటే సూర్య తనకి దుప్పటి కప్పబోతుంటాడు. "ఆగాగు, ఈ దుప్పటి నేను కప్పుకుంటానులే. నువ్వు ఈ దుప్పటి కప్పి నా తల నిమిరి నీ ప్రేమని నాకు ఏమీ చూపించాల్సిన అవసరం లేదు. ఏదైనా చూపించుకోవాలంటే వెళ్ళి ఆ జెస్సీ దగ్గర చూపించుకో" అంటుంది కోపంగా. "రాక్షసి, నువ్వు నీ అనుమానం, నువ్వు మారవే" అని చిరుకోపంగా తిట్టి సూర్య వెళ్ళిపోతాడు. అమ్మో! ఏదో ఒక రకంగా నన్ను దగ్గర చేసుకొని చూస్తున్నాడు. నా గడుసుతనం ఇంకా బాగా అర్థం కావట్లేదు అని తిట్టుకుంటూ నిద్రలోకి పోతుంది. సూర్య వచ్చి పడుకొని వాళ్ళ పెళ్లి ఫోటోని చేతిలోకి తీసుకొని, "హ్మ్, ఇంకా ఎన్నాళ్ళు నాకు దూరంగా ఆ రూమ్‌లో పడుకుంటుందో" అని అనుకొని పెళ్లి ఫోటోలో కూడా కోపంగా ఉన్న తనని చూస్తూ, ఏ మాటకి ఆ మాటే చెప్పాలి గాని, కోపంలో కూడా భలే ముద్దొస్తున్నావే అంటూ ఫోటోలో ఉన్న తన్ని ముద్దు పెట్టుకొని, తర్వాత ఫోటోని గుండెలకు హత్తుకొని పడుకుంటాడు. అప్పటికి నైట్ 12 అవుతుంటుంది. బెడ్ మీద పడుకున్న మోహన్ కొడుకు నిద్రలో నుంచి లేచి ఏడుస్తుంటాడు. కింద చాప మీద పడుకున్న మోహన్ బాబు ఏడుపుతో నిద్ర మేలుకుంటూ ఉంటే, కింద రూంలో చాప మీద పడుకున్న శ్రేయాకి కూడా బాబు ఏడుపు వినిపించి, అయ్యో! బాబు నైట్ సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు. ఆకలితో ఏడుస్తున్నాడో ఏమో అని అనుకొని కంగారుగా బయటకొస్తుంది. డైనింగ్ టేబుల్ మీద అరటిపండ్లు ఉంటే వాటిలో నుంచి ఒక అరటిపండు తీసుకొని గబగబా పైకి వస్తుంటుంది. బాబు ఏడుపుతో మోహన్ చాప మీద నుంచి లేచి కూర్చొని, "ఎందుకు నాన్నా ఏడుస్తున్నావు?" అంటూ సముదాయిస్తుంటాడు. కాని వాడు ఏడుపు ఆపడం లేదు. దాంతో మోహన్ మీద ఉన్న దుప్పటి తీసి పక్కకు వేసి చాప మీద నుంచి లేచి బాబు దగ్గరికి వెళ్ళబోతుండగా శ్రేయ అరటిపండుతో లోపలికొచ్చి మోహన్ కింద పడుకున్నట్టుగా కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు మోహన్ కింద ఎందుకు పడుకున్నట్టు, ఎప్పటినుండి పడుకుంటున్నట్టు, భరద్వాజ్ గారి కంపెనీలో ఎండీగా ఎవరు స్థానం సంపాదించుకుంటారు? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.